తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. జూన్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా బాగా ఉందని చెప్పచ్చు. వీరికి గురుగ్రహం వలన కాస్త మంచి సలహాలు, మంచి సంప్రదింపులు రావచ్చు. వీరు గతం కంటే కూడా మెరుగైనటువంటి వాతావరణాన్ని చూస్తారు. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారి విషయానికి వస్తే కనుక, వీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవచ్చు. వీరు ఎదురు చూస్తున్న యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ మీకు అడ్మిషన్ దొరకకపోవచ్చు. మనకు ఏదైనా సరే, మనకి ఏది కావాలి అని అంటే అది భగవంతుడు ఇవ్వడు, మనకి ఏది కరెక్టో అదే ఇస్తాడు అనేటువంటి భావనని మనం బాగా అలవర్చుకోవాలి. దీనివలన ఏమవుతుంది అంటే, మనం ఎప్పటికప్పుడు మన లైఫ్లో డిజాస్టర్ స్టేజ్కి లో అయిపోకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గృహిణులు కానీ, విద్యార్థులు కానీ, అలాగే ఈ యొక్క ఉద్యోగస్తుల విషయంలో కూడా వస్తే, వీరు కొనాలనుకున్న వస్తువులు కొనలేకపోవడం కానీ, ఏదైనా సరే ఒక అచీవ్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఆ అచీవ్మెంట్ రీచ్ అవ్వలేకపోవడం కానీ, ఏదైనా తరచూ వీళ్ళతో డిస్కషన్స్ జరిగినప్పుడు కొన్ని నోట్ చేసుకుంటారు అనమాట. నేను పలానా టైంలో ఇది చేయాలి, పలానా టైంలో ఇది కొనాలి అని కొంతమంది నోట్ చేసుకుంటూ ఉంటారు, లేదా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా అనుకున్న సమయానికి కాకపోవడం లాంటివి ఉంటాయి. మనకి టైం బాగుంది అని అంటే మనకు అన్నీ అద్భుతంగా జరుగుతాయని కాదు, కాకపోతే మనకు అనవసరమైనవి కూడా మన దగ్గరికి రావు అని అర్థం. ప్రయాణాలలో బడలిక ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపార నిమిత్తం అని చెప్పి మీరు ప్రయాణానికి వెళ్తారు. ప్రయాణంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ మీరు చూస్తున్నటువంటి మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఎదుగుదల మీద చాలామందికి కనుదృష్టి విపరీతంగా ఉంటుంది. ఈ నరఘోష, నరదిష్టి లాంటివి పోగొట్టుకోవడం మంచిది. వీలైతే కరుంగలి మాల లాంటివి ఉంటే ఆ కరుంగలి మాలలు కూడా ధరించడం మంచిది. మేమే స్వయంగా అయితే కరుంగలి మాలలు ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి, ఎవరైనా సరే కావాల్సి ఉంటే వారికి అందజేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటాయి. కరుంగలి మాలకు 1016 మాత్రం ఛార్జ్ చేస్తాము. ఇదేం ప్రమోషన్ కాదండి, మీకు తెలిసిన వారి దగ్గరైనా తీసుకోండి, నా దగ్గర తీసుకోమని నేను ఏం చెప్పను. జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే. ఎందుకంటే నరఘోష, నరదిష్టి అనేటువంటిది మనిషిని బాగా కుంగదీస్తుంది. ఏదైనా పనికి వెళ్తుంటే ఆ పని ఫ్లాప్ అవ్వడం కానీ, ఎక్కడికన్నా వెహికల్ తీసుకొని వెళ్తే వెహికల్కి ఏదైనా తగలడం కానీ, ఏదైనా సరే మనం పొరపాటున జారి కింద పడి కాలు బెనకడం లాంటివి జరగడం కానీ, ఇవన్నీ జరుగుతుంటే తరచు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏమవుతుంది నాకు అంతా బాగా ఉందనుకుంటే ఏంటి పరిస్థితి అనే ఆలోచన వస్తుంది. ఇవన్నిటికి కూడా కారణం ఏంటంటే నరదిష్టి, నరఘోష. కాబట్టి నిత్యం మనం కూడా మన ఇంట్లో ఉప్పుతో ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవడం, నీళ్ళలో ఉప్పు వేసుకొని స్నానం చేయడం, అలాంటివి ఆచరించడం మంచిది. ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారిలో ఎవరన్నా ఉంటే కనుక చండీ హోమం లాంటివి ఆచరించండి. రైతులు, కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు మీ ఊరి గ్రామ దేవతను కొలవండి. వాటికి సంబంధించి భోగం లాంటివి ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి పిల్లలు దగ్గర లేకుండా ఉంటారో వారికి మోకాళ్ళు, కాళ్ళు, కీళ్ళ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, కాస్త ఆలస్యమైనప్పటికీ మీకు ఎలా ఉంటుందనంటే, అన్సీజన్లో వీళ్ళకు మ్యారేజ్ సెట్ అయింది అనేటువంటి వార్త వస్తుంది. కాబట్టి కొంచెం జాప్యం అనేది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే అన్ని వర్గాల వారు చదవవలసినటువంటి మంత్రం ఏంటంటే, మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటువంటి లక్ష్మీ గాయత్రి చదువుకోవడం మంచిది. వీరికి చాలా శుభంకరమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. గృహిణులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే సినీ రాజకీయ రంగాల వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, కోర్టు గొడవల్లో, చికాకుల్లో బాగా ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవంగా అందరికీ కలిపి ఒకే ఒక రెమెడీస్ బాగా వర్తిస్తుంది. ఈ జూన్ మాసం అంతా కూడా మనకు ఆదివారం నుండి ప్రారంభించి శనివారం వరకు కూడా నిత్యము కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి విధానాన్ని ఫాలో కావండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ప్రప్రథమంగా ఆదివారం నాడు చాలా లిమిటెడ్గా మీకు ఈ యొక్క ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ఏంటిది ఇంటికి అదంటే, ఆదివారం నాడు నవగ్రహాల దేవాలయంలో, నవగ్రహాల గుళ్ళో సూర్యుడి ముందు, మధ్యలో సూర్యుడు ఉంటాడు, ఆయన ముందు ఒక ఆకు డొప్ప పెట్టేసి
దాంట్లో ఒక పిరికెడు గోధుమలు వేయండి, దాంట్లో ₹1 బిళ్ళ పెట్టండి. అలాగే కొత్త మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. వీలైతే దీపంకి వేసేటువంటి ఒత్తి ఎరుపు రంగులో ఉండాలి, లేదా ఆవు నెయ్యి కుంకుమ కాస్త కలిపి గనక మీరు దీపం వెలిగిస్తే ఆ జ్యోతి కొంచెం ఎరుపుగా వెలుగుతుంది. ఇలా చేసి ప్రదక్షిణలు 21 ప్రదక్షిణాలు చేయాలి. అయితే 21 ప్రదక్షిణాలు మీరు సవ్యంగా చేయండి. తర్వాతకి 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. మనకు ఉన్నటువంటి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అయితే సూర్యుడి నుండి మనకి శని వరకు సవ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. మిగిలినటువంటి రాహువుకు కేతువుకు 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్యంగా చేయండి, 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. ఇలా ఆదివారం నాడు నుంచి స్టార్ట్ చేయండి. సోమవారం నాడు ఒక పిరికెడు బియ్యం ఆకుడొప్పలో వేసి ₹1 బిళ్ళ పెట్టేసి మళ్ళీ ఒక కొత్త మట్టి దీప ప్రమిద, మట్టి ప్రమిద అంటే ఇంత చిన్నదేం సరిపోతుందండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని దీపారాధన చేయండి. అదే మంగళవారానికి వచ్చేసరికి కుజగ్రహానికి ముందు కందిపప్పు లేదా కందులు ఆకుడొప్పలో వేసి ₹1 బిళ్ళ పెట్టేసి చిన్న దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాటికి వచ్చేసి ఈశాన్య భాగంలో బుధగ్రహం ఉంటుంది. ఒక ఆకుడొప్పలో పెసరపప్పు లేదా పెసలు వేసి ₹1 బిళ్ళ వేసి దీపారాధన చేయండి. అలాగే బృహస్పతి గ్రహానికి గురువారం నాడు బృహస్పతి గ్రహం అంటే నార్త్ సైడ్ మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర ఆకుడొప్పలో శనగలు వేసి దాంట్లో ₹1 కాయిన్ పెట్టేసి దీపారాధనకు చిన్న మట్టి ప్రమిద దాంట్లో ఒత్తి వేసి వెలిగించండి. మీరు ఎప్పుడు దీపారాధన చేసినా తూర్పు లేదా పడమర చూడాలి తప్ప ఉత్తర దక్షిణాలు చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రవారం నాటికి వచ్చేసి బొబ్బర్లు తీసుకొని ఒక ఆకుడొప్పలో పిరికెడు బొబ్బర్లు మాత్రమే వేసి ప్రాచ్ఛే దిగ్భాగము అంటారు, అంటే తూర్పు భాగంలో శుక్రగ్రహం ఉంటాడు, 3 గ్రహాలు ఉంటాయి మధ్యలో. ఆ గ్రహం దగ్గర ఈ ఆకుడొప్పలో ఈ ₹1 బిళ్ళ పెట్టేసి శుక్రవారం నాడు దీపం వెలిగించండి. శనివారం నాడు నువ్వుల నూనె, పడమర దిక్కున మనకి 3 గ్రహాలు ఉంటాయి, అందులో మధ్యలో ఉండేటువంటి గ్రహమే శనేశ్వరుడు. కాబట్టి మట్టి ప్రమిదలో దీపం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఆకుడొప్పలో నువ్వులు పోసుకొని ఒక చిన్న గ్లాసుడు నువ్వుల నూనె స్వామివారి పైన వేసి కాసిన్ని నువ్వులు కూడా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విగ్రహాన్ని తాకరాదు. ఏ నవగ్రహాల్లో ఏ విగ్రహానికి తాకొద్దు. చాలామంది బెల్లం పెట్టాలి లేకుంటే బొట్టు పెట్టాలని చెప్పేసి విగ్రహాన్ని తాకుతూ ఉంటారు. అలా తాకాల్సిన పని లేదు. కావాలంటే ప్రతిరోజు కూడా ఇంత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అలాగే మనకి రాహుకేతువులు ఉంటారు కదండి మరి అని చాలామందికి డౌట్ వస్తుంది. రాహుకు కేతువుకు మంగళవారం నాడే లేదా ఆదివారం నాడు, లేదా రాహుకు మంగళవారం కేతువుకు ఆదివారం నాడుగా సెగ్రిగేట్ చేసుకొని ఈ రాహుగ్రహం దగ్గర మినుములు, నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి. అలాగే కేతువుకు వచ్చేసి మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఉలవలు ఒక పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి చిన్న మట్టి ప్రమిదలో. ఇలా నవగ్రహాలకి కూడా మనము నిత్యము ఈ నెల రోజుల పాటు కూడా చేసుకోవడం వలన నవగ్రహాలు మన జీవితంలో దశ అంతర్దశ విదశల వారీగా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి అందరికీ, పిల్లలకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ జాతకరీత్యా ఒకవేళ మీకు జాతకం తెలియకపోయినా సరే మీరు నవగ్రహాలకి శాంతి చేసిన దాంతో సమానం. ఇంకా వీలైతే మీరు పెట్టేటువంటి ఆకుడొప్ప ఇంతంత ఉప్పు పిరికెడు రాళ్ళ ఉప్పు పోసి పెడితే ఇంకా మంచిది. శారీరక బాధ, నరదిష్టి, నరఘోష కూడా దానివల్ల పోతుంది. ఇవన్నీ కూడా మనం అధికమైనటువంటి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద హోమాలు లాంటివి చేయించుకోకుండా ప్రశాంతంగా ఉండేదానికి దోహదపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళినప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అలాగే జూన్ నెలలో స్కందషష్ఠి వస్తుంది. స్కందషష్ఠి రోజున జంట నాగులకు వీలైతే క్షీరాభిషేకం చేయండి. స్కందగిరి లాంటి టెంపుల్స్ కానీ లేదా మోపిదేవి లాంటి దేవాలయానికి కానీ, పళని, కుక్కి లాంటి దేవాలయానికి వెళ్తే కనుక అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజాదులు నిర్వహించుకోవడం వల్ల కుజగ్రహ వల్ల వచ్చేటువంటి కుజదోషం వల్ల కానీ సర్పదోషాలు కూడా తొలగిపోతాయి.
ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే మనం ఇన్ డీటెయిల్డ్గా డెప్త్గా జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించి ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీతో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు డీటెయిల్డ్గా మీ జాతకం గురించి మాట్లాడి విశ్లేషణతో మీకు ఆ PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.